ఒక ఊరిలో కోటయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ ప్రాణం పోయినా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. అందుకని ఊరి జనం అతన్ని పిసినారి కోటయ్య అని పిలిచేవారు. అతని పిసినారితనం ఎంతదంటే చెప్పులు అరిగిపోతాయని వాటిని చేత్తో పట్టుకుని నడిచేవాడు. ఇంట్లో దీపం వెలిగిస్తే నూనె ఖర్చవుతుందని చీకట్లోనే గడిపేవాడు. తన భార్యకు ఒక మంచి చీర కూడా కొనిపెట్టేవాడు కాదు. కనీసం ఇంట్లో తినడానికి మంచి భోజనం కూడా వండనిచ్చేవాడు కాదు. ఏవండీ, ఇంట్లో ఉప్పు పప్పు అయిపోయాయి. కాస్త డబ్బులిచ్చారంటే బజారుకు వెళ్ళి తెచ్చుకుంటాను. ఏమిటి డబ్బులా? ఉప్పు లేకుంటే ఇంట్లో చింతపండు ఉంది కదా, దానితో సరిపెట్టుకో. పప్పు లేదంటే నీళ్లు పోసి చారు పెట్టుకో. అంతేకాని ఇలాంటి వాటి కోసం డబ్బులు తగలేసి నా ఇల్లు గుల్ల చెయ్యకు. అయ్యో! అలా అంటారేంటి? ఇన్ని ఆస్తులు, ఇంత డబ్బు పెట్టుకుని కనీసం నచ్చింది తినడానికి కూడా ఇంత పిసినారితనం చూపిస్తున్నారు. అయినా ఈ డబ్బంతా దాచిపెట్టుకుని ఏం చేస్తారు? పోయేటప్పుడు ఈ డబ్బేమైనా మీతో పాటు వస్తుందా ఏంటి? అని కోపగించుకుని వెళ్ళింది. ఆమె మాటలు విన్న కోటయ్యకు ఒక ఆలోచన వచ్చింది. నిజమే కదా, పోయేటప్పుడు ఈ డబ్బు నాతో పాటు రాదు కదా. అయినా నేను ఇంత కష్టపడి సంపాదించుకున్న డబ్బును నేను పోయాక ఎవరో అనుభవించడం ఏంటి? నా డబ్బు నా వెంటే రావాలి. అని ఆలోచించిన కోటయ్య ఆ ఊరిలో ఉన్న ఒక సిద్ధాంతి దగ్గరకు వెళ్ళాడు. సిద్ధాంతి గారు, నేను చనిపోయినప్పుడు నా డబ్బు కూడా నాతో పాటు తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉందా? ఒకవేళ అలాంటి ఉపాయం ఏమైనా ఉంటే వెంటనే నాకు చెప్పండి. అది ఎంత కష్టమైనా నేను చేస్తాను. చూడు కోటయ్యా, నీ ఆలోచనేమిటో నాకు అర్థమైంది. కానీ నిజం ఏంటంటే మరణించాక మనతో పాటు ఏదీ తీసుకుపోలేము, ఒక్క పాప పుణ్యాలను తప్ప. అందుకని నీ అర్థం లేని ఆలోచనలు మాని నీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యకార్యాలకు ఉపయోగించు. అప్పుడు నువ్వు దాచిపెట్టుకున్న డబ్బు కంటే ఎన్నో రెట్ల విలువైన సంపదను పుణ్యం రూపంలో తీసుకుపోవచ్చు. అని సిద్ధాంతి చెప్పాడు. కాని కోటయ్యకు ఆ మాటలు రుచించలేదు. చూడండి సిద్ధాంతి గారు, మీకు తెలియకపోతే వదిలేయండి. కానీ అందరూ చెప్తారు కదా, ఈ లోకంలో అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని. అయితే మరి నేను దాచుకున్న డబ్బును నాతో పాటు తీసుకెళ్లే మార్గం కూడా తప్పకుండా ఉండే ఉంటుంది. అదేంటో నేను మరెవరినైనా అడిగి తెలుసుకుంటాను. అని మూర్ఖంగా చెప్పి కోటయ్య వెళ్ళాడు. అయ్యో, ఈ కోటయ్య తన పిసినారితనంతో ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఇతని ఈ వింత ఆలోచన ఎక్కడికి దారితీస్తుందో. ఆ దేవుడే ఇతన్ని కాపాడాలి. అనుకొని సిద్ధాంతి లోపలికి వెళ్ళాడు. అయితే ఇదంతా ఇద్దరు దొంగలు దూరం నుండి గమనించారు. ఒరే డోలు, చూసావా? వీడి ఆలోచన ఎంత వింతగా ఉందో. వీడు చచ్చాక కూడా వీడితో పాటు డబ్బు తీసుకుపోతాడట. అవును బోలు, వీడు పరమ పిసినారి. చూస్తుంటే వీడి పిసినారితనంతో చాలా డబ్బే కూడబెట్టినట్టున్నాడు. అందుకే దాన్ని తనతో పాటు తీసుకుపోవాలనుకుంటున్నాడు. అయితే ఈ రాత్రికి వీడింట్లో దొంగతనం చేద్దామా? అప్పుడు మనకిక చాలా కాలం వరకు దొంగతనం చేయాల్సిన పని ఉండదు. అరే, మనం కష్టపడి దొంగతనం చేయడం ఎందుకు? ఆ పిసినారుడే స్వయంగా తన డబ్బంతా మన చేతికిచ్చే ఉపాయం చెప్తాను విను. అని బోలు చెవిలో ఏదో చెప్పాడు. ఆహా, నీ ఐడియా అదిరిపోయింది డోలు. అయితే నేనిప్పుడే నాటకంలో నా పాత్రను మొదలు పెడతాను. అని కాసేపటి తర్వాత బోలు కాషాయ వస్త్రాలు ధరించి కోటయ్య ఇంటి ముందుకు వెళ్ళి, అయ్యా, మా గురువుగారు మహాజ్ఞాని. ఆయనకు సర్వం తెలుసు. దేశాటన చేస్తూ ఈ ఊరు వచ్చారు. ఎవరికి ఏ సందేహాలు ఉన్నా వెంటనే వచ్చి తీర్చుకోండి. అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. ఆహా, వెతకబోయిన తీగ కాలికి తగలడమంటే ఇదే కాబోలు. ఆయన మహాజ్ఞాని అంటే ఆయనకు ఖచ్చితంగా నా ప్రశ్నకు సమాధానం తెలిసుంటుంది. అని కోటయ్య సంబరపడుతూ ఆ స్వామీజీని కలవడానికి వెళ్ళాడు.
స్వామి, నాదొక సందేహం. నేను చనిపోయాక నేను సంపాదించుకున్న డబ్బును నాతో పాటు తీసుకుపోవాలంటే ఉపాయం ఏదైనా ఉందా? ఎందుకు లేదు నాయనా? మనిషి గట్టిగా కోరుకోవాలే కాని ఏ సమస్యకైనా పరిష్కారం పొందగలడు. ఇక నువ్వు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఉంది. మనిషి ఎన్నో ప్రయాసలు కోర్చి తన జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బును తను చనిపోయాక తనతో పాటు తీసుకెళ్లాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సహజంగా ఇలాంటి ఆలోచన ఎవ్వరికీ రాదు. నీకు వచ్చిందంటే నువ్వు నిజంగా గొప్పవాడివే. అయితే నేను చెప్పేది శ్రద్ధగా విను. ప్రతి పుష్కర కాలానికి ఒకసారి మహాశివరాత్రి పర్వదినం సోమవారం చతుర్దశి నాడు వస్తుంది. ఆ రోజున నువ్వు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఒక తెల్లటి వస్త్రంలో నువ్వు కూడబెట్టిన డబ్బు, నగలు అన్నీ మూటగట్టి ఆ మహాదేవుడిని స్మరిస్తూ శివుడి సన్నిధిలో ఉంచు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. అప్పుడు ఆ మహాదేవుడు నీ డబ్బుకు రక్షణగా ఉండి నువ్వు చనిపోయాక దాన్ని తిరిగి నీకు అప్పచెప్తాడు. గురువుగారు, మీరు చెప్పిన ఆ విశేషమైన రోజు రేపే వస్తుంది. చూసావా కోటయ్యా, నీ అదృష్టం నిన్ను ఎలా వరించిందో. పుష్కరానికి ఒకసారి వచ్చే ఆ మహాపర్వదినం రేపేనట. మర్చిపోకుండా నేను చెప్పినట్టే చేసి నీ కోరిక నెరవేర్చుకో. సరే, నేనిక వెళ్ళే సమయం అవుతుంది. నాలాంటి సన్యాసులు ఒకే చోట ఎక్కువ సమయం ఉండకూడదు. అని చెప్పి స్వామీజీ వేషంలో వచ్చిన ఆ ఇద్దరు దొంగలు వెళ్లారు. వాళ్ళ మాటలు నమ్మిన కోటయ్య తన కోరిక తీరుతుందనే సంతోషంలో మునిగిపోయాడు. ఆ మరుసటి రోజు ఆ దొంగ స్వామీజీ చెప్పినట్టుగానే కోటయ్య బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తన దగ్గర ఉన్న డబ్బంతా ఒక తెల్లటి వస్త్రంలో మూటగట్టి శివాలయంకు బయలుదేరాడు. కోటయ్య భార్య ఇదంతా గమనించి భర్తకు తెలియకుండా అతని వెంటే వెళ్ళింది. శివాలయంకు దగ్గరలో ఒక చెట్టు చాటున దొంగలు ఉండడం చూసి ఏదో విషయం ఉందని గ్రహించి ఊరి పెద్దకు చెప్పేందుకు వెళ్ళింది. ఇదేమీ తెలియని కోటయ్య ఆ డబ్బు మూటను శివుని సన్నిధిలో పెట్టి ఇల్లు చేరుకుని, హమ్మయ్యా! స్వామీజీ చెప్పినట్టుగానే బ్రహ్మముహూర్తంలో ఆ డబ్బు మూటను గుడిలో పెట్టాను. ఇక నాకు డబ్బు గురించి ఎలాంటి దిగులు లేదు. అని ఎంతగానో సంతోషపడ్డాడు. కాసేపటికి కోటయ్య ఇంటికి సిద్ధాంతి, ఊరి పెద్ద చేతిలో డబ్బు మూట పట్టుకుని అతని భార్య వచ్చారు. అయ్యో అయ్యో! ఇది నేను మహాదేవుడికి అప్పగించిన మూట కదా! నీ చేతికెలా వచ్చింది? అంటే ఇప్పుడిక నేను డబ్బు మూటను నాతో పాటు తీసుకుపోలేనా? అని బాధపడుతున్న కోటయ్యను చూసి ఆమె ఇలా అంటుంది. చూశారా, మీ పిసినారితనం మిమ్మల్ని ఎంత అమాయకుల్ని చేసిందో. మీరు కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బును మీ చేతులతో మీరే స్వయంగా ఆ దొంగల పాలు చేశారు. అవును కోటయ్యా! నీ భార్య చెప్పేది నిజం. నువ్వు డబ్బు మూటను ఇచ్చింది మహాదేవుడికి కాదు, డోలు బోలు అనే ఇద్దరు దొంగలకు. నీ వింత కోరికను తెలుసుకున్న ఆ దొంగలు స్వామీజీ వేషంలో వచ్చి నిన్ను నమ్మించారు. పొద్దున నువ్వు డబ్బు మూటతో వెళ్ళడం నీ భార్య గమనించి ఆ దొంగల గురించి మమ్మల్ని హెచ్చరించింది. లేదంటే నీ డబ్బు కాస్త ఆ దొంగల పాలయ్యేది. కోటయ్యా, నేను నీకు ముందే చెప్పాను కదా, చనిపోయాక మనతో పాటు ఈ డబ్బులు ఆస్తులు రావని. ఇకనైనా నువ్వు నీ వింత ఆలోచనను మానుకొని ఉన్నదాంతో ప్రశాంతంగా జీవించవయ్యా. ఇదంతా విన్న కోటయ్యకు అతను చేసిన తప్పేంటో అర్థమైంది. అయ్యో, నేను నా పిసినారితనంతో ఎంత మూర్ఖుణ్ణి అయ్యాను. అవసరానికి పనికిరాని డబ్బు సముద్రంలో కలిసిన నీటి వంటిదని నేను గ్రహించలేకపోయాను. ఇక అప్పటి నుండి కోటయ్య తన పిసినారితనాన్ని వదిలిపెట్టి తన అవసరాలకు డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పేదలకు సహాయపడుతూ తన జీవితాన్ని తృప్తిగా కొనసాగించాడు.